పెనుమూరు వానికి ఏమో మనోడు ఇంగ్లీష్ మాట్లాడరాదు. మనోడు ఆ అమెరికా అతను ఇద్దరి మధ్యలో గొడవ చూడండి ఎలా ఉందో. మనోడు వచ్చాడు, ఏ ఏ మా పెనుమూరు నేనే అనుకున్నావు, శివ నా పేరు, నేను పెనుమూరు అనుకున్నావు, రైట్. అమెరికా నుంచి వచ్చినాడు, నన్ను పిలిచాడు, ఏ బాబు కమియా కమియా అబే కమియా. ఏం సార్ ఏమన్నావు? అబే కమియా. బేనా బే అని ఏమనుకుంటున్నారా? బే అని ఎవరికంటున్నావు? నా మ్యాన్ బేరర్ కమ్ హియర్ అన్న. ఏందన్నా బే అంటున్నారు ఏంటి? బే అంటలేడా, బేరర్ కమ్ హియర్ అంటున్నాడు. అంటే నిన్ను పిలుస్తున్నాడు అయ్యా. బేరర్ అంటే సర్వ్ చేసేవాడిని బేరర్ అంటారు, నువ్వు పిలుస్తున్నాడు వెళ్ళు. అవునా సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? వాచెస్. ఏం కావాలి సార్? వాచెస్. వాచ్లా? వాచ్లు ఉన్నాయి సార్. నో మ్యాన్ ఐఎమ్ ఆస్కింగ్ వాచెస్ అన్న. వాచ్లా? వాచ్లు ఉన్నాయని చెప్తున్నా కదా సార్. నో మ్యాన్ వాచెస్ అన్న. కుస్కుస్ అంటుండేదన్నా. కుస్కుస్ కాదా, వాట్ ఈస్ దిస్ అంటున్నాడు. అదేంటిదని అడుగుతున్నాడు. చెప్పు వాడికి తెలుగు రాదు, వాడికి అదేంటో చెప్పు, వాడికి ఆ స్వీట్ పేరేంటో చెప్పు. సార్ ఇది జిలేబీ సార్. వాట్ బేబీ? వాట్ బేబీ కాదు సార్, జిలేబీ జిలేబీ. ఐ కాంట్ అండర్స్టాండ్, కమాన్ టెల్ మీ వాట్ ఇస్ బేబీ. బేబీ కాదు సార్, జిలేబీ. దీన్ని బేబీ అన్నారు, జిలేబీ అంటారు. నో మ్యాన్ ఐ కాంట్ అండర్స్టాండ్. కమాన్ చెప్తా, నీ దండం పెడతాను రా. నీకేమో ఇంగ్లీష్ తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో నీకు చెప్తా, తింటే తిను లేకపోతే లేదు. సార్ దిస్ ఈజ్ జిలేబీ. సార్ దిస్ ఈజ్ జిలేబీ, రౌండ్ 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 మధ్యలో ఫుల్ స్టాప్. ఓ దిస్ ఈజ్ జిలేబీ, రౌండ్ రౌండ్ మధ్యలో ఫుల్ స్టాప్. వెరీ నైస్ ఫుడ్, వెరీ నైస్ ఫుడ్. తెమ్మంటారు సార్. నో మ్యాన్ కమ్ హియర్. ఏం కావాలి సార్? వాచెస్. ఇదా? ఇది సమోసా సార్. ఏమోసా? ఏమోసా కాదు సార్, సమోసా సమోసా. వాచెస్ మోసా. చెప్తా సార్, సమోసాని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్తా. సార్ దిస్ ఈజ్ సమోసా. సార్ దిస్ ఈజ్ సమోసా సన్ ఆఫ్ దోశ. దిస్ ఈజ్ సమోసా సన్ ఆఫ్ దోశ. వెరీ నైస్ ఫుడ్, వెరీ నైస్ ఫుడ్. తెమ్మంటారు సార్. నో మ్యాన్ కమ్ హియర్. అని నీ దండం పెడతాను రా బాబు, ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోడు, నువ్వు డబ్బులు కట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇదేంటారా తలనొప్పి నీతోని. చెప్పరా బాబు, ఏం కావాలి చెప్పు. వాచెస్ వాచెస్ అన్నా. ఇది లాస్ట్ ఐటమ్, ఇది అర్థమైతే అర్థమైంది, ఎవరు లేదు. పెరుగు. పెరుగుని ఏం చేసుకుంటావు నువ్వు? సార్ ఇది పెరుగు సార్. వాట్ ఎరువు? ఎరువు కాదు సార్, పెరుగు పెరుగు. వాచెస్ ఎరువు. కమాన్ టెల్ మీ వాచెస్ ఎరువు. అయ్యా ఎరువు కాదు సార్, పెరుగు పెరుగు పెరుగు. కూల్ మ్యాన్, వాచెస్ ఎరువు. చెప్తా సార్, ఇంగ్లీష్లో చెప్తా. సార్ దిస్ ఈజ్ మిల్క్. సార్ దిస్ ఈజ్ మిల్క్, స్లీప్ నైట్. వాట్? అవును సార్, దిస్ ఈజ్ మిల్క్, స్లీప్ నైట్, ఎర్లీ మార్నింగ్ టైట్. రాత్రి తోడేస్తే తెల్లవారి గడ్డ కడుతుంది కదండి, అది వాడి ఉద్దేశం. స్లీప్ నైట్, ఎర్లీ మార్నింగ్ టైట్. ఈ విధంగా మరి ఇద్దరు మాట్లాడరాని వాళ్ళు, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళు ఉండేవాళ్ళు మాట్లాడుకునేప్పుడు కామెడీ ఎలా అవుతుందో తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే మరి ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు ఇంకా తొందరలో మీకు వినాలని ఉంటుంది కాబట్టి అరుంధతి చిత్రం నుంచి ఒక డైలాగ్ చెప్పేసి సెలవు తీసుకుంటానండి. అరుంధతి చిత్రం మీ అందరికీ తెలుసు, జేజమ్మ. అరుంధతి చిత్రం నుంచి పశుపతి డైలాగ్. అరుంధతి చిత్రంలో అనుష్క, ఆ హీరోయిన్ అనుష్క పాడుపడ్డ కోటకి కారులో వెళ్తుంది. కారులో వెళ్ళి కారు అక్కడ ఆపి డోర్ తీసుకొని డోర్ వేసి ఆ మెట్లెక్కుతూ వెళ్తుంటే ఆ గజ్జల సవడి, అలాగే పిచ్చుకలు, పావురాలు, కుక్కలు, నక్కల అరుపులు అన్ని కూడా వినపడుతుంటాయి. ఆ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయగానే, ఆ పెద్ద డోర్ని ఓపెన్ చేయగానే వెంటనే ఆ పశుపతి అరిచే విధానం ఎలా ఉందో చూద్దాం. ఈ మైక్లో కొంచెం కష్టమే, అయినా సరే మీకు అతి కష్టం మీద చెప్తున్నాను. హలో చెక్. కారు బయలుదేరిందండి, పాడుపడ్డ కోట దగ్గరికి వస్తుంది. అనుష్క గారు ఉన్నారు కారులో.
మారే ఎంత బొమ్మారే పిండ పండగింది కొంచెం కొంచెం కొరుక్కు తింటా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మారే వదలా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత చక్కగా ఎంతో ప్రేమతో ఇక్కడ నిల్చొని కూర్చొని చూస్తున్నటువంటి ప్రేక్షక మనందరికి కూడా మా ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికి విచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఆల్ ఇండియా అమ్మ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్వర్తిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమంలో మరి తదుపరి కార్యక్రమం చూద్దాం. ఇంకొక 2 పాటల తర్వాత నేను కూడా చక్కగా మీ అందరితో పాటు కలిసి డ్యాన్స్ చేస్తాను. తర్వాత గీతా మాధురితో కూడా డ్యాన్స్ చేపిస్తాను. ఓకేనా? గీతా మాధురి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందా? అక్కడికి నా కుర్చీ అక్కడే ఆ పక్కకి వెళ్తే ఇప్పుడు కొడుతుంది నన్ను. నేనేమో మీకు ప్రామిస్ చేసేసాను గీతా మాధురితో డ్యాన్స్ చేపిస్తాను డ్యాన్స్. సరే చూద్దాం. ఓకేనా? మరి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గుడ్, థ్యాంక్ యూ. విరామం తర్వాత మళ్ళీ జరుగుతున్నటువంటి ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అలాగే మన పెనుమూరు యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా అమ్మ ఎంటర్టైన్మెంట్స్ కోఆర్డినేటింగ్ లో అసలు ఒక రేంజ్ లో దూసుకెళ్ళిపోతున్నాము. మరి ఈ పరంపరలో ఈ విజయ పరంపరలో భాగంగా ఇప్పుడు మన ముందుకి మరొక పాటతో వచ్చేస్తున్నారు మన ఫేవరెట్ సింగర్ గీతా మాధురి అండ్ రాజు గారు. ప్లీజ్ వెల్కమ్. ఇంకేంటి నీ నవ్వులో వెన్నెలాంటి పాడారు, మంచి ఊపున్న పాట పాడాలి రాజు గారు. రాత్రిలో సబ్బు రాసుకున్న కొంత మామల ఏమున్నవే మామల
ఏ అర్ధరాత్రి ఈ రోజు పౌరు కోత చీకటుండదు నవ్వుతే